గ్రీవెన్స్ అయితే ఇప్పుడు అన్ని యూనిట్ల నుంచి డీసీలు, తహసీల్దార్సు అందరూ వచ్చారండి. అట్లానే కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వీళ్ళందరి సమక్షంలో గ్రీవెన్స్ మనం ఇచ్చిన ఈ మన ప్రాబ్లమ్స్కి వాళ్ళు పాజిటివ్ ఇది కనిపించిందండి. మాకు అప్పుడప్పుడే స్పాట్లోనే ఈ ఇష్యూ వారం రోజుల్లో సాల్వ్ అయిపోద్దండి అని చెప్పి వాళ్ళ కమిషనర్ గారు అయితే వాళ్ళ లోయర్ ఆఫీషియల్స్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసేసారు. మీ ఇష్యూ వారం రోజుల్లో సాల్వ్ అయిపోద్దండి. యాక్చువల్గా ఇష్యూ మాది ఏంటంటే, మాకు అప్పుడు ఫస్ట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కొంత సపోజ్ 10 ఎకరాలు ఇచ్చామనుకోండి, ఒక అరెకరం అసైన్డ్ ఉంది. అసైన్డ్ అంటే కేటగిరీ 2 బిఫోర్ 1954. దానికి అసైన్డ్ అని పెట్టేటప్పటికే ఇది ఎట్లా ఉందంటే, ఒక బిందె పాలల్లో ఒక చిన్న చుక్క విషం కలిపినట్టుగా అయిపోయింది ఇవాళ. దాన్ని మేము ఏం చేయమంటున్నామంటే, ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. దానికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి ఒక వారం రోజులు నెక్స్ట్ వీక్లో మీకు అంతా ప్రొసీడింగ్స్ వచ్చేస్తాయండి, ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పారండి. పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఒక ఇదే కాదండి, మా ఊరి ఇంకా 2-3 ఇష్యూలు ఉండగానే యాన్యుటీల విషయంలో కానీ దీంట్లో కూడా అంతా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఆ నాట్ టాలీడ్ ఒకటి ఉంటే మా వాళ్ళదే, ఆ నాట్ టాలీడ్ దాంట్లో కూడా డెసిషన్ అక్కడే తీసేసుకొని పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి చెప్పేశారండి కమిషనర్ గారు. యాక్చువల్గా లుంగీ పంచ అంటే లుంగీ పంచే వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలి, ప్యాంట్లను వీళ్ళకి కాదు. లుంగీ పంచేవాళ్ళే రైతు అనేవాడు. ఇప్పుడు నేను కథతో షర్ట్ వేసుకొని వచ్చాను, నేను తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాను. బట్ నేను పొలిటీషియన్ కాదు. నా డ్రెస్ ఆఫ్ కోడ్ ఆఫ్ డ్రెస్ ఫస్ట్ నుంచి ఇదే. ఇప్పుడు నేను ల్యాండ్ పూలింగ్ ముందు కూడా అప్పుడు ఎట్లానే ఉన్నాం, ఇప్పుడు ఎట్లానే ఉన్నాం. అంటే అది కొన్ని ఏదన్నా ఉంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయట్లేదు. కానీ కమిషనర్ గారు ఉండటం వల్ల కానివ్వండి, అడిషనల్ కమిషనర్ గారు ఉండటం వల్ల కానివ్వండి, అంతా చోట ఉండటం వల్ల కానీ ఏదైనా కానీ పాజిటివ్ ఇవాళ మాకు కనిపించింది. అయితే మా ఇష్యూస్లో 7 ఇష్యూస్ ఉన్నాయి, మేము ట్రై చేసాము. ఆ 7 ఇష్యూస్లో ఎమ్మడే రిజిస్ట్రేషన్ పాజిటివ్ రిజిస్ట్రేషన్ వచ్చిందండి. మాది నీరుకొండ అండి. మేము వచ్చింది ఈ అసైన్డ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి అడగడానికి వచ్చామండి. ఎమ్మటే నా పేరు సురేంద్ర బాబు మాదల. నా పేరు సురేంద్ర, మాది మా నీరుకొండ గ్రామం. మేము రాజధానికి 2014లో డిసెంబర్లో భూములు ఇచ్చి ఉన్నాము. దానికి మాకు వచ్చిన సమస్యలు ఏంటంటే, కేటగిరీ 2 అనేది ఉన్నది. ఇప్పుడు 1928 నుంచి 2007 వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి. సిపాయిలకు ఇచ్చిన భూములు వాళ్ళకి ఇచ్చినాక అమ్ముకునే హక్కు ఏర్పాటు ఇచ్చింది గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్లో. దాన్ని మేము సాగు చేసుకుంటుంటే 2007 వరకు రిజిస్ట్రేషన్లు అసైన్ అని రాయిపోయినా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1250 ప్యాకేజ్ ఇచ్చి కౌలు యానివిటీ ఇచ్చి అసైన్ అనే పదం రైతుకి చేసే స్టాంపులో పెట్టాడు. అది పెడితే అంతకుముందు గవర్నమెంట్ ఉండడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక సిఐడి ఎంక్వైరీ అని అదని ఇదని పేసీ పెట్టి దాన్ని ఇచ్చేసాడు నాట్ టాలీడ్. దానివల్ల ఈ రైతులు అమ్ముకోవడానికి కూడా దాన్ని అసైన్ అని పదం పెట్టి, అది అసైన్ కాకపోయినా కూడా ఒరిజినల్ అయినా కూడా వాళ్ళు రైతులు మభ్యపెట్టి అసైన్ దేవుడు కొనరని నీకు లోన్లు రావని చెప్పి గజానికి 5 నుంచి 10,000 కాజేస్తుంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. దీన్ని పేపర్లో వేయించి ఆయన దాన్ని రెస్పాండ్ అయ్యి సిఆర్డీఏ 52 సమావేశంలో MS 187 జీవో ఇచ్చి పూర్తిగా పదం తీసేయమని చెప్పి ఉన్నారు. దాని మీద సిఆర్డీఏ కమిషనర్ గారు అడిగితే మాకు వాళ్ళు అనేది సవరణ చేస్తా ఉన్నారు. సవరణ కాదు, దాన్ని పదం అనేది రద్దు చేసి స్టాంపు అసైన్ రాసిన స్టాంపు రద్దు చేసి ప్లేయర్గా మళ్ళీ రిజిస్టర్ చేయమని కోరాము. దానికి కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈరోజే జీవో ఇస్తా అన్నాడు. దానికి మేము సాటిస్ఫైడ్ అయ్యాం. బాగానే ఉంది. ఇంతకుముందు సిఆర్టీ గ్రీవెన్స్లో డిప్యూటీ కలెక్టర్లో వీళ్ళే ఉండేవాళ్ళు. ఇవాళ ఇక్కడికి వచ్చినాక కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు ఉండబట్టి ఎమ్మటే పరిష్కారం అయిపోతున్నాయి. మంచిది అండి. అంత మంగళ ఇలా పరిష్కారం చేస్తాము. ఎలపూడి లాట తీస్తా ఉన్నారండి 9వ తారీఖు మధ్యలో కౌరు చేస్తామన్నారు. అది ఇంకా అది సార్ మేము విజయవాడ బాగాలేదండి. ఇంత మటుకి తుళ్ళూరులో ఇచ్చాము. అంత మంగళ ఇక్కడికి వచ్చినా కొద్దిగా పరిష్కారం పర్వాలేదు అనిపిస్తుందండి. కొద్దిగా పర్వాలేదండి. అప్పటికిప్పుడు కొద్దిగా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. రైతు అదేం లేదులేండి. కాకపోతే వెయిట్ చేయమంటున్నారు, తర్వాత రమ్మని మాట్లాడుతున్నారండి. అన్నీ బాగానే జరుగుతున్నాయండి. నా పేరు సింతాబత్తిన సువార్త, మాది ఎంగడపల్లి. మా నాన్నగారికి అసెంబ్లీ ఎకరం భూమి ఇచ్చారు. మేము 7 సంతానం. మేము అయితే మా 4వ అక్క మా నాన్నగారు చనిపోయారు 2000లో.
మా అన్నయ్య ఉన్నాడు. మాకు తెలియకోకుండా పాస్ పుస్తకాలు పుట్టించుకుంది. తహసీల్దారు నాకే ఇచ్చాడు అని అంటుంది ఇప్పుడు. అయితే దాని నెంబర్ అయితే మా పొలం అయితే మా నాన్నగారిది అది. దాని గురించి అర్జీ పెట్టడానికి వచ్చాం. అధికారులు ఏమన్నారు, పరిశీలన చేస్తాము, సోమవారం వెంకటపాలెం సిఆర్డీ ఆఫీస్కి రమ్మన్నారు. బాగానే చేస్తారు, సోమవారం చూడాలి. ఇక్కడ లేదమ్మా, అక్కడ ఉంది, అక్కడ చూసి మాట్లాడదామన్నారు. మాది వెంకటపాలెం అండి, వెంకటపాలెం గ్రామం. మా తాతగారు అయినటువంటి మిక్కిలి వీరయ్య గారు ఈ గవర్నమెంట్ లంకపాలెం అసైన్ భూమి ఇచ్చారు. మా తాతగారికి 6 సంతానం, ఒక మగ అబ్బాయి. మా 4 పెద్దమ్మైనటువంటి ఆమె మా తాతగారి భూమి నాకే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి దాన్ని పాస్బుక్ పుట్టించేసుకొని ఆమెకి గజాలు కుట్టించేసి గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అంటే మా తాతగారు వీళ్ళ నాన్నగారు ఆస్తి కాబట్టి మాకు కూడా అర్హత హక్కు ఉంటుందని చెప్పేసి మేము అర్జీ పెట్టామండి. దాన్ని పునఃపరిశీలన చేసి దాని హక్కు కలిగిన ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సమాన భాగాలుగా మాకు న్యాయం చేయకూడదని అర్జీ పెట్టాము. దాని కలెక్టర్ గారు అక్కడ అర్జీ పెట్టి స్పందించారు. రేపు సోమవారం వెంకటపాలెంలోనే వాళ్ళ యొక్క కార్యాలయానికి వచ్చి దాన్ని వెరిఫై చేసి దాని గురించి చెప్తా ఉన్నారు. స్పందన బాగుందండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు సంజయ్ సీక ఓర్పుగా సమాధానం మాకు వివరించి చెప్పారు దీని గురించి. నా పేరు చెరుకూరు వెంకయ్య. అసెంట్ ల్యాండ్ ఉంది నాకు, 84 సెంట్లు. అసెంట్ ల్యాండ్ అయితే నాది నేను కొనుగోలు చేసే ఆ భూమి మా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, నేను కొనుక్కున్నది. అయితే ఏమైందంటే సిఆర్డీకి భూమి చేసాను అప్పుడు 2014లో. నాకు కౌలు లేదు, పెన్షన్ లేదు. నేను అప్పుడు శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, ఇది సార్ పరిస్థితి అంటే, నీది కేటగిరీ 4లో ఉంది, నువ్వు కౌలు రాదు, నీ కొనుగోలు కింద రాశారు, పెన్షన్ రాసుకో అన్నారు. అయితే శ్రావణ్ కుమార్ గారి టైంలో పెన్షన్ ఇచ్చారు నాకు 2500. తర్వాత పరిపాలన మారింది కదండి 2019లో. అప్పుడు జగన్ పాలన వచ్చినాక వాలంటీర్లు వచ్చి చెరుకూరు వెంకయ్య పొలం ఉంది అని చెప్పారు. చెప్పేటప్పుడు నాకు పెన్షన్ కూడా ఆపేశారు. కౌలు లేదు, పెన్షన్ లేదు ఇప్పుడు వరకు. మొన్న మా ఊర్లో 6 రోజుల క్రితం పెట్టారు కదా, అప్పుడు అర్జీ పెట్టుకున్నాం. శ్రీలత మేడం గారు ఇక్కడికి ఒకసారి రమ్మన్నారు, ఇక్కడికి వచ్చాం, ఇవన్నీ చేపించి. మామూలుగా లోన ఉన్న వాళ్ళు మాత్రం రేపు మంగళవారం కానీ బుధవారం కానీ మీరు మీ ఊరు సిఆర్ నుంచి ఫోన్ వస్తుంది, అక్కడ రండి, ఇట్లాంటివి చాలా వచ్చినాయి, వెరిఫికేషన్ చేస్తాం అన్నారు. బాగానే ఉంది, బాగానే చేశారు. నీరుకొండ బుచ్చిబాబు, మాది అనంతపురం అండి. మా నాన్నగారి పేరు నీరుకొండ కోటేశ్వరరావు. మా నాయనమ్మ గారు చనిపోయిందండి. మా నాయనమ్మ గారు 4 కొడుకులు నాన్న నుంచో ఇటు 4 కొడుకులండి. మేము సిఆర్డీలో భూమి ఇచ్చాం, మేము కూడా 2 ఎకరాలు. మా నాయనమ్మ గారికి 4 కొడుకులు అయితే మా నాన్న చేత కౌలు కోసం మా బాబాయ్ వాళ్ళు సంతకం పెట్టించుకుని, నీరుకొండ అప్పారాయణ లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించుకొని కౌలు అని చెప్పించుకొని తెలియకుండా 150 విడి చేపించేసి వాళ్ళు సొంతగా 3 కలిసి ఒకళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు మమ్మల్ని గండి కొట్టి. దానికోసం పరిష్కారాన్ని మేము సంవత్సరం పోయిన జనవరి నుంచి సంవత్సరం 13 నెలలు తిరుగుతూనే ఉండవు, అధికారులు పరిష్కారం చేయట్లా. డిప్యూటీ కలెక్టర్ పద్మావతి గారు 20 యూనిట్ నెంబర్ 26 డిప్యూటీ పద్మావతి గారు ఇదిగో అదిగో అని తిప్పించి అర్జీలు పెడితే రిజిస్ట్రేషన్ ఆపించినా కూడా మధ్యలో సంవత్సరం నుంచి 500 అర్జీలు పెట్టినా కూడా తీసి పక్కన పెట్టేస్తుంది. అదేంటంటే మేమే కేసు పెడతాము. ఏంది మా నాన్నే నువ్వేం సంతకం 80 పైకి కేసు పెడతాను, గెట్అవుట్ అన్నాను. ఎందుకని గెట్అవుట్ అంటారు మమ్మల్ని? మేము రైతులు పొలాలు ఇచ్చాము న్యాయంగా, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు సమాన వాటా కావాలి, తిరుగుతున్నామండి, చేయమంటే నీ జాతీయం చేసుకోపో అన్నారు అని. తర్వాత సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం మనం పిలిపించి ఆమె నేను పరిష్కారం చేస్తానయా, మీరు అందరూ కూర్చోబెట్టి 4 అన్నదమ్ములు పిలిపించి కూర్చోబెట్టి 300 గజాల కమర్షియల్ నీరుకొండ కోటేశ్వర గారి చేతాన్ని ఒప్పించి ఈ మొత్తం ప్లాట్లు మొత్తం ఒకటేమో 720, ఒకటేమో 500, ఒకటి 300 అండి, మొత్తం 1120 గజాలు చేపితోనే సెటిల్ మీద ఒప్పందం రాపించాము. దగ్గర నోటరీ చేయించింది. నీకెందుకు బుచ్చిబాబు చేపిస్తానని చెప్పింది. తర్వాత నీరుకొండ అప్పారావు అనే వ్యక్తి మా బాబాయ్ గారు చేపించినాక వారానికి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. చేపించిన పిమ్మట నీకు చేపిస్తామన్న మాటలు చెప్పి వీళ్ళు కూడా తొలబుచ్చుకున్నారు. తర్వాత అమెరికా నుంచి వచ్చినా చేపిస్తా మళ్ళీ అర్జీలు పెట్టా మేడం గారికి, మళ్ళీ వచ్చినాక చేపిస్తామంటే చేపిస్తానన్నారు. చేపించిన ఆయన అమెరికా నుంచి వచ్చి 2 నెలలు అయింది. వచ్చినా కూడా మళ్ళీ పోతే మేడం గారు ఏంటంటే నాకు తెలియదు, మీరు కోర్టుకి వేసుకోండి అంది. కోర్టుకి ఎందుకు, మాకేం తెలుసు మేడం, కోర్టుకి ఎందుకు వేసుకోమంటారంటే మేము నా పని అయిపోయింది, మీరే చూసుకోపోండి. అదేంటంటే ఆ మేడం గారు ఏంటంటే నాకు ఇన్ని రిజిస్ట్రేషన్ అని ఇచ్చేసి నా పని నాకు అయిపోయింది, మీ పని మీరు చేసుకోపోండి, నా సంబంధం లేదు అంది. ఎవరు రైతుగా చేయాలిగా భూమి.
వాళ్ళకి చేశారు. మా నాన్నగారు లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులో సీసీ కెమెరాలు చూడండి. సీసీ కెమెరాలు చూస్తే ఈ సంవత్సరం తిరిగేది మా నాన్నగారు నేను. మేము లేకుండా మా నాన్నగారు లేకుండా వాళ్ళే సంతకాలు పెట్టించి లోన్ అంతా మేనేజ్మెంట్ చేయించి వాళ్ళే రిజిస్టర్ చేయించి కొమ్మక్కయ్యి మాఫియా జరిగిందండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోవట్లా. తుల్లి స్టేషన్ కాడికి వెళ్ళాం. కేసు వద్దు బోస్ వద్దని అన్నారు. మళ్ళీ పోయినసారి రవి గారు ఎంఆర్ఓ గారు కేసు వద్దు నేను పరిష్కారం చేస్తాను. నాకు ఒరిజినల్ డాక్యుమెంటు ఒక నిమిషం సార్. నాకు ఎంఆర్ఓ రవి గారు పద్మావతి గారు నీరుకొండ అప్పారావు గారి పేరు మీద అయింది 1520 గజాలు ఈ ప్లాట్లు ఇచ్చారండి. డూప్లికేట్ మాకు ఇచ్చేసి ఒరిజినల్ వాళ్ళకి ఏమో మీ 300 గజాలు మీకు చేసినాక వాళ్ళకి ఒరిజినల్ ఇస్తామని చెప్పారు. సార్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్. ఈయన 9 నెలల నుంచి అయిపోయినాక ఆయన అమెరికా వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక నెలకి ఎంఆర్ఓ రవి గారు ఫోన్ చేసి బుచ్చిబాబు గారు రిక్వెస్ట్ పెట్టారు, మీ అన్న లక్ష్మీనారాయణ ఆయనకి ఇవ్వమంటున్నారు రిక్వెస్ట్, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, నువ్వు వచ్చేసి కోర్టుకి వేసేసి ఫైల్ మొత్తం ఏ కావాలంటే ఇస్తాము, నువ్వు కోర్టుకి వెళ్ళిపో అన్నారు. నేను అదేంటే నా పాట చెబుతాను, మీరు ఒరిజినల్ ఏమన్నారు, మాకు అయిపోయినాక ఇస్తా అన్నారు, మమ్మల్ని ఇట్టమోహం చేయటం ఏంటంటే ఏమో మేడం గారు చెప్పమని మేము కోర్టుకి వేసుకొని మీ తిప్పలు మీరు బాగుండి అని అన్నారండి. అది న్యాయం కాదండి, మాకు మంచిగా న్యాయం చేసి పెట్టండి సార్, నాకు కావాల్సింది అదేనో, నేను తిరుగుతున్నాను 10 సంవత్సరాల నుంచి, మాకు మంచిగా న్యాయం చేయండి అంటే ఇంత మట్టికి ఏది చేయలేదండి. అందుకని ఇవాళ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాను. కలిసామండి. సార్ గారు అన్న ఓల్డ్లో పెడతామయ్యా చేపిస్తాము, వాళ్ళే వస్తారు వివరం అన్నారు. సరే సార్ ధన్యవాదాలు. మరి ఓల్డ్లో పెట్టిన అనంతరంలో ఒక ప్లాట్ ఉంది, తుళ్ళూరులో 2 ప్లాట్లు ఉన్నాయి సార్. ఆ తుళ్ళూరు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అదే ప్లాట్ ఓల్డ్ చేయలేదు, అనంతరం ఒకటి చేశారు. అది కూడా చేయండి సార్, నాకు న్యాయం చేయని కోరుకున్నాం. అది బాగానే ఉంది సార్, రెస్పాన్స్ బాగుంది. కమిషనర్ గారు బాగానే చెప్పారు, మంచిగా చేస్తారు, న్యాయం నేను నమ్ముకున్నాం. చాలా బాగుంది స్పందన. ఏంటంటే కొన్ని కమర్షియల్లోకి వెళ్ళిపోయినాయి, సిల్క్ జోన్లోకి వెళ్ళిపోయినాయి, రెసిడెన్షియల్ జోన్లోకి మార్పించమని చెప్పి కొన్ని అప్లికేషన్స్ పెట్టాం ఇవాళ. దాని మీద కూడా వెంటనే వాళ్ళు స్పందించి వెంటనే వాళ్ళు దీని మీద రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు. కానీ గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. అధికారులు ఇప్పుడు పర్వాలేదు, రెస్పాన్స్ బాగుంది. ఎలాగానే ఎమ్మన్నే వాళ్ళు ఆన్లైన్ చేశారు, దానికి వెంటనే మనకు రిసీట్ ఇచ్చారు. దీని మీద మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నాకు పిసికలపాలెం మాది, మా దొండపాడు. మాకు ఇచ్చిన ప్లాట్ కొద్దిగా రోడ్డు పోటీలాగా క్లోజ్ అయి ఉంటే కలవటానికి వచ్చామండి. మాకు అనుకూలంగా స్పందించారు, చేస్తామన్నారు. సోమవారం కలవమన్నారు. ఇప్పుడు తీసుకోవటం మనం పెట్టింది అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఇంకా దాని మీద వాళ్ళు ఇప్పుడు పరిష్కారం ఏం చేసి ఇవ్వట్లేదు, తర్వాత చెబుతామంటున్నారు. సమస్య రోడ్డు పోట్లు, పెద్ద ప్లాట్లు 2500 గజాల పైన ఉంటాయి చూడండి, వాటికి చిన్న రోడ్డు ఇచ్చారు. అదే ప్లాట్లు కొంతమందికి 3 రోడ్లు 2 రోడ్లు వచ్చినాయి. అది నాకు ఒకే రోడ్డు, దక్షిణ రోడ్డు 17 మీటర్ల రోడ్డు. అది న్యాయం కాదు కదా, ఈక్వాలిటీ లేదు అసలు. దాని మీద పెట్టాం, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, అవి ఇంతకుముందు కన్సిడర్ చేయలే, ఇప్పుడు చేయమంటున్నారు. దాని మీద అసిస్టెంట్ కమిషనర్ గారిని కలవలేదండి. ఇంకా ఇప్పుడు కలిసింది డిప్యూటీ కమిషనర్, కలెక్టర్లు ఉన్నారు కదా డీసీలు, వాళ్ళ దగ్గర సమాధానం లేదండి. తీసుకుంటున్నారు, చేస్తాం అంటున్నారు, మాకు ఇన్ఫార్మ్ చేస్తాం అంటున్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ పరిష్కారం ఏం లేదు. మేము ఇదేనండి ఫస్ట్ టైం రావటం ఇక్కడికి. కన్వీనియంట్గానే ఉంటుంది కదా, అది జనరల్గా కన్వీనియంట్గానే ఉంది. బాగా రెస్పాన్స్ మామూలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు తుళ్ళూరు విలేజెస్ ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ఎవరు పరిష్కారం చేస్తున్నారు? పంచాయతీలు అన్నీ అంతే ఉన్నాయి. ఇప్పుడు తుళ్ళూరు ఉంది, లేని సమస్య లేదు. అది వోల్టేజ్ సమస్య ఉంది, మామూలుగా ఇప్పుడు పొల్యూషన్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. ఎవరు సాల్వ్ చేసేవాళ్ళు, ఎవరు పడుచుకునేవాళ్ళు. నా పేరు సాయిబాబు అండి, తుళ్ళూరే. నా పేరు సత్యనారాయణ, మందడం. నా పక్కన రామకంఠం 10 సెంట్ ఇచ్చారు. నాకు 10 సెంట్ ఇచ్చారు, పక్కన 30 సెంటు 60 సెంటు 90 సెంటు ఇచ్చారు. నాకు 2 పేరు మీద 10 సెంట్ ఇచ్చారు. ఇప్పుడు 10 సార్లు అది చెప్తే ఏమన్నా నాకు అన్యాయం జరిగిందని అసలు పట్టించుకోవట్లా. ఇదిగోండి చూడండి ఒకసారి, ఇది ఈ 90 సెంట్ ఇచ్చారు ఒక పేరు మీద, ఈ 30 సెంట్ ఒక పేరు మీద ఇచ్చారు. నాకు 10 సెంట్ ఇచ్చారు 2 పేర్ల మీద. ఏమండి ఇది పాలవ కింద పోతుంది, నాకు ఎన్ఎస్పి కింద ఏమని అడిగా, 10 సార్లు అర్జీ పెట్టా, లేదు. ఇప్పుడు కూడా ఇది చూద్దాం, మాట్లాడదాం, శ్రీసభ కమిటీ వేసాము, వాళ్ళు మాట్లాడతారని చెబుతున్నారు. ఇక్కడ న్యాయం మరి జరగట్లా. నేను చెబుతున్నా, నేను టీడీపీ వారు ఇక్కడ మరి న్యాయం జరగట్లా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు 90 సెంటు, ఇక్కడ 30 సెంటు ఇచ్చారు.
నాకెందుకు హీరో? నాకు 2 పేర్ల మీద 30 సెంటు, ఒకే పేరు మీద 90 సెంటు ఇచ్చినప్పుడు నాకెందుకు హీరో? అదే అడిగితే మాట్లాడదాం చేద్దాం ఉంటాడు. కమిషనర్ గారి దగ్గర కలిసా, త్రిసభ్య కమిటీ వచ్చింది అప్పుడు చూద్దాం ఉంటాడు. వాళ్ళు వచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? 10 సంవత్సరాల నుంచి ఇదే మాట. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ పాలవా కింద పోతుంది 26 సెంటు, దీన్ని ఎన్ఎస్పి కింద చెప్తున్నారు. మన నాది 21 సెంటు పోతుంది, ఎన్ఎస్పి కింద తీరంట. ఇది ల్యాండ్ కూలింగ్ ఇవ్వమని నన్ను అడుగుతున్నారు. ఏంటండి న్యాయం? డబ్బు ఉండి అడుకో న్యాయం, డబ్బు లేని అడుకో న్యాయమా? ఇక్కడ 90 సెంటు ఇచ్చారు ఒకే పేరు మీద, ఆలు శ్రీనివాసరావు పేరు మీద. నాకెందుకు ఇవ్వరు? పక్కనేగా ఇది ఒక రోడ్డు అడ్డం, ఇక శ్మశానం ఉంది ఆడ, ఇది మా ఇల్లు, ఇది సిమెంట్ రోడ్డు బావరకు ఉంది, నా ప్లాట్ నా స్థలం దాకా ఉంది. విద్యలో గ్రామకాండం ఎందుకు ఇవ్వరు? ఏమంటారు? నువ్వు చూద్దామండి త్రిసభ్య కమిటీ అని మాట 10 సంవత్సరాలు చెబుతున్నారు. మా మాటితే మీ ల్యాండ్ కూలింగ్ ఏమి నోటీస్ పంపుతున్నారు. నాకు నోటీస్ పంపాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు అందరికీ సమానంగా తలా 10 సెంటు, దాన్ని నేను ఓకే 2 పేర్ల మీద రిజిస్టర్ అయింది. ఇది వీళ్ళకి 90 సెంటు డబ్బు ఉండి అడుకోనాయో, డబ్బు లేని అడుకోనాయవా? డబ్బు ఇచ్చేయడానికేమో 90 సెంటు ఇచ్చారు, నాకు ఇల్ల ఇచ్చినానికి ఎకరాలు ఇచ్చారు. ఏం న్యాయం అనేది? కమిషనర్ దృష్టికి నేను గిద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు నన్ను తీసుకొని మందరం సిఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఎంక్వైరీ చేసి నాకు అన్యాయం జరిగిందని ఆయన అర్జీ రాసి ఆయన లెటర్ ప్యాడ్ మీద సిఆర్టీ కమిషనర్ గారిని కలిసాం. ఎమ్మెల్యే గారు స్వయాన్ని వచ్చాడు నాకు అన్యాయం జరిగిందని. ఆయన లెక్క చేయాల్సి కమిషనర్ గారు లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసి ఇచ్చినా లెక్క చేయదా. నారాయణ కూడా కలిసాం. నారాయణ గారు ఏం చెబుతాడు? ఇగో ఇన్నిసార్లు ఇచ్చాం అర్జీలు, లెటర్ ప్యాడ్ కూడా ఇంటికాడ ఉంది. లెటర్ ప్యాడ్ మీద ఆయన మ్యాటర్ రాపిచ్చి ఆయన పిఏని మందరం సిఆర్టీ పంపించి ఎంక్వైరీ చేశాడు. నాకు అన్యాయం జరిగిందని చెప్పారు, పాసిబుల్గా ఇవ్వాలని ఎంఆర్ఓ చెప్పాడు, డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పారు. దానికి ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ మీద టైప్ చేయించి ఆయన సంతకం, ఆయన లెటర్ ప్యాడ్ మీద. ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్కే ఇల్లు లేనప్పుడు ఇంకా మాకెందుకండి? ఇంకా ఎమ్మెల్యే పని చేయట్లేదండి మేము. లేకపోతే ఎమ్మెల్యే గారు గజ్జరామ్మ దగ్గర పని చేస్తాను నేను. ఆయన స్వయాన వచ్చి కమిషనర్ గారు కలిసి లెటర్ ఇచ్చాడు. చేయాల ఏ న్యాయం అనేది? ఇది మేము అది చేస్తాం ఇదేనా చేసేది? పార్టీ కార్యకర్తగా న్యాయం చేయలేనప్పుడు ఇంకా పార్టీ మేము చేయటం దేనికండి? టీడీపీ బూత్ ఇన్ఛార్జి నేను, గిద్దె రామ్మోహన్ రావు తిరుగుతాను నేను. 10 సార్లు చెప్పాను. ఆయన అంటే ఏమంటే చేయనప్పుడు నా విలువ పోయింది, నేను వచ్చి కమిషనర్ గారు స్వయాన్ని ఆయన వచ్చి ఇచ్చినప్పుడే చేయనప్పుడు ఇంకా ఏమవుతామని పద్దాకా అన్నారు. ఆయన లెటర్ ప్యాడ్కే విలువ లేదు. ఈ ప్రభుత్వం అట్టుంది. రెడ్డి అండి పేరు, పెనుమాక. అంటే మాకు జనవరిలో ఇస్తే మార్చిలోపు ఇస్తే మార్చికి ఒకటి వేస్తామన్నారు. సరే అదే పనిగా అడుగుతున్నారులే అని ఇచ్చాం. ఇన్నాళ్ళ నుంచి ఇవ్వడం మేము 10 ఏళ్ళ నుంచి కూడా. ఈ సంవత్సరం లోకేష్ గారు డెవలప్ చేద్దాం ఇవ్వమంటే ఇచ్చాం. ఇస్తే కౌలు డబ్బులు మార్చిలే కాదు కదా, మనకి వినాయక చవితి అప్పుడే వేసారు తజ్మాది. మొత్తం 7 ఎకరాల చిల్లర ఇచ్చాను. ఒక 2 ఎకరాల కౌలు రాలా అప్పటి నుంచి. పెనుమాక ఇప్పుడు అడిగితే ఒక వారంలో సాల్వ్ చేస్తామన్నారు కమిషనర్ గారిని అడిగితే. ఇవాళ గ్రీవెన్స్లో పెట్టాను. ఎన్నాళ్ళ నుంచి సిఆర్టీ ఆఫీసులో అడుగుతుంటే రోజు అప్పుడేమన్నా ఫోన్ ఎత్తేవాళ్ళు బాగానే చెప్పేవాళ్ళు సమాధానం. ఈ ముందు రోజు పొద్దున సాయంత్రం తిరిగారు ఇంటికి. తర్వాత నుంచి ఫోన్ ఎత్తడం లేదు, వెళ్తేనేమన్నా ఎప్పుడు అడిగినా ఈ వారం అంటున్నారు. అందుకని 4 నెలల నుంచి చూపుట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. అధికారులు బాగానే ఉంటున్నారు. కన్నబాబు గారు గట్టిగా వారం లోపు వచ్చేద్దాం అలాంటి అన్నారు. కలిసా. శరత్ అండి. గ్రీవెన్స్ అంతా బాగుంది. ఇక్కడ రాగానే కంప్లైంట్ రాసుకుంటున్నారు, వాళ్ళే రాసుకుంటున్నారు. ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇచ్చింది వాళ్ళు పక్కన స్కాన్ చేసుకుని అక్నాలజ్మెంట్ ఇస్తున్నారు. నాది గ్రామకంఠం అండి. 33 సెంట్స్కి 10 సెంట్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. 1971 నుంచి అక్కడ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి 10 సెంట్స్ ఇచ్చారు. సో అదే విద్రం బ్రదర్స్ మేము సపరేట్గా ఉంటాం. సో ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చాము. తుళ్ళూరు అండి. సో వాళ్ళు రాసుకున్నారు, మొత్తం డేటా అంతా రాసుకున్నారు. ఏదో త్రిసభ్య కమిటీ ఏదో నడుస్తుందంట. సో వాళ్ళు చేసిన దాని ప్రకారం అప్డేట్ వచ్చింది, దాని ప్రకారం చెప్తా ఉన్నారు. ప్రాసెస్ అంతా బాగుందండి, చాలా బాగుందండి. చాలా బాగా మాట్లాడుతున్నారు, అన్ని రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి చెప్తున్నారు క్లియర్గా. ఫైన్ అండి, బాగుంది, చాలా బాగుంది. కింద స్థాయి ఆఫీసులోనే పరిస్థితులు బాగలేదు. ఎవరైనా ఎంఆర్ఓలు కానీ వీళ్ళు కింద స్థాయిలు సరిగా పనిచేయట్లేదు సార్. ఇబ్బంది ఏ సమస్య వచ్చినా కూడా అది డాక్యుమెంట్స్ని పేరబెట్టుకోవడం, నెల తిప్పుకోవడం అది పెద్ద ప్రాబ్లంగా ఉంది.
అది ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అండి. ఓకే. నా పేరు బొట్ల ప్రతాప్ అండి, మాది మేడికొండూరు. సాంబశివరావు, ఇంద్రతి సాంబశివరావు, నేలపాడు. మాకు ఆ ప్లాట్కి వీధి పోటు వచ్చింది. ఆ ప్లాట్ మార్చమని మేము వచ్చి అడుగుతున్నాం. అది ఏది చూద్దాం, చేద్దాంలే, అది చేస్తాం ఇది చేస్తానే ఏదో సాకులు చెబుతూ ఉన్నారు. ఛానల్ నుంచి 4 సార్లు 5 సార్లు పెట్టాం. రెస్పాన్స్ ఏముంది, చూద్దాం చేద్దాం, ఇదే వచ్చినప్పుడు ఇదే భాష. ఎంత దావ పెట్టిన ఎంత ఇచ్చిన దానికే రోడ్డు పోటీ వచ్చింది. ఆయాలు చెప్పింది ఒకటి, వాళ్ళు జరుగుతుంది ఒకటి. సరే మనం చేయగలిగింది ఏముంది, ఎంత చూస్తా ఉంటుంది. యాదలేరు వసంతరావు, లంకా ల్యాండ్ల గురించి పోయిన గతం ప్రభుత్వం కానించే తిరుగుతున్నాం. చంద్రబాబు కానించి ఇంతవరకు ఎవరు పట్టించి సిఆర్డీలు చూస్తామంటున్నారు, అంతే 10 సంవత్సరాలు తిరుగుతూనే ఉండా. లంకా ల్యాండ్లు తీసుకొని ల్యాండ్ ఫోన్ కొంత తీసుకున్నారు, కొంత తీసుకోవాలి, తీసుకోమని తిరుగుతున్నాం. దీని చుట్టూ సిఆర్డీ చుట్టూ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అదిగో ఇదిగో అంటున్నారా కానీ మళ్ళీ అంటున్నారా కానీ మమ్మల్ని ఆదరించే వాళ్ళు కనపడతలా. ఇప్పుడు కలిసాను కన్నబాబు గారికి భాగ్యరామని చెప్పారు, అది అర్జెంటుగా చూడమని. ఆమె చూస్తా 10 రోజులు చూస్తానని చెప్పింది, అంతే. ఏం లేదు, ఎట్ట గడుపుతానే ఉంటుంది ఆమె కూడా. నేను 10 సార్లు వచ్చాను ఇక్కడికి, మళ్ళీ 10 సార్లు వచ్చినా అదే పరిస్థితి. ఎవరు పట్టించుకునే వాళ్ళు కనపడతలే ఇక్కడ, మమ్మల్ని మార్పు ఏం కనపడతలే ఇక్కడ. ఏ పరిష్కారం అవుతుందన్నారు, మాకేం పరిష్కారం కావాలి. ఇంతవరకు 10 సార్లు అర్జీలు ఇచ్చా, ఎన్నో 2017 కానించి జరుగుతూనే ఉంది ఇక్కడ విషయం. అది అధికారులు చెబుతున్నారు, చేస్తామంటున్నారు, ఏం పట్టించుకున్న అధికారులు కూడా. ఎంఆర్ఐ గారికి పోతేనూ ఎంఆర్ఐ గారు సిఆర్డీ బోర్డు అంటుంది, సిఆర్డీ పోతే సిఆర్డీ వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళు మాకు అంటున్నారు. వీళ్ళ దగ్గరికి వస్తేనూ వీళ్ళను సిఆర్డీ సౌండ్ ఇచ్చింది, అది మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. మేము వాళ్ళకి అప్పచెప్పేసామని ఎంఆర్ఐ గారు అంటున్నాడు. అట్లా జరుగుతుంది, కానీ ఆఫీస్ చుట్టూ తిరగడమే సరిపోతుంది. మా పరిస్థితి ఏముంది, ఇల్లే తీసుకొని ల్యాండ్ ఫోన్ తీసుకొని, మాది ఉండా భూమి తీసుకొని ల్యాండ్ ఫోన్ ఎంతకంత ప్యాకేజ్ ఇవ్వమని మేము కోరుతున్నాం. అది ఉండా భూమి తీసుకొని పట్టా వచ్చాను, ఒరిజినల్ పట్టా ఉండా. కానీ మేము రోడ్డు పోటు ఇంద్ర వెంకట సుబ్బారావు, రోడ్డు పోటు అదే చెప్పాము, మారుస్తాము, అది దాని ప్రాసెస్లో ఉందన్నారు. అది వాళ్ళు ఏంటంటే సైడ్ను ఆ సైడ్ ఈ సైడ్ నడక పెడతాం అంటున్నారు. నడక కాదండి, పూర్తిగా దాన్ని బిగిస్తేనే మాకు రోడ్డు పోటు మిస్ అవుతుంది. లేకపోతే మీరు ఆ సైడ్ ఈ సైడ్ నడక పెట్టినా కూడా అది రోడ్డు పోటు లెక్క వచ్చింది అని చెప్పాము కన్నబాబు గారితో. సరే మేము పై వాళ్ళు కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అది మేము పోస్ట్లో ప్లాట్లు ఇచ్చినప్పుడే వచ్చాం, అప్పుడు అదిగో అన్నారు మారాల. మొన్న మేము వదిలేసుకున్న తర్వాత మొన్న ఎంపీ గారు చెప్పారు కదా మారుస్తాము, కమర్షియల్ అయితే కుదరదులు కానీ రెసిడెన్షియల్ మారుతాం అన్నారు కదా, అందుకని వచ్చాం అని. ఇప్పుడు 2 సార్లు పెట్టాం. ఇప్పుడు రెస్పాన్స్ సమాధానం బాగానే చెప్పాం. సారే పెద్ద ఆయనే చెప్పాడుగా మనకు, దాన్ని ఆ ప్రాసెస్లో ఉందిలేండి చూస్తున్నామని. ఇంక మనకి ఇక అది అంతా పయ్యేవాడి దయ.